ఈ వర్షం వల్ల ఎగ్జామ్ మిస్ అయిపోయేవాడిని. మ్యాటర్ ఏంటంటే సండే సిల్లీగా పడుకుందాం అనుకుంటే సడన్ గా ఎన్పిటిఎల్ ఎగ్జామ్ ఉందని గుర్తొచ్చింది. ఇంకా లేజీ ఫేస్ తో లేచి రెడీ అవుతుంటే సడన్ గా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ బొక్కలో ఇలాంటి క్లైమేట్లు చాలా చూసాం. వర్షం పడతాం ఏం పడతలేదు వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇలా నా బైక్ కీ ఆన్ చేశానో లేదో బయట క్లౌడ్స్ కూడా రెయిన్ మోడ్ ఆన్ చేసి వర్షం అయితే మామూలుగా పడలేదు, ఉరుములు మెరుపులతో ఒక రేంజ్ లో పడింది. ఎలాగోలా వెళ్ళిపోదాం అనుకుంటే ఎక్కడికరా వెళ్లేది, ఈ వర్షంలో వెళ్తే కాళ్ళు ఇరుగుతాయంది మా అమ్మ. కొంచెం సేపటికి వరుణ దేవుడు శాంతించాడు అనమాట. ఇంకా లేట్ చేయకుండా రెయిన్ కోట్ బాడీ కేసి హెల్మెట్ హెడ్ కి పెట్టి బండికి బయలుదేరిపోయాను అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్ సెంటర్ కి 60 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్లే దారిలో మాత్రం ఉరుములు మెరుపులతో మామూలుగా లేదు, దెబ్బకి ప్యాక్ అయిపోయింది. మళ్ళీ గుంటూరులో వర్షం లేదు. గుంటూరు వచ్చి కోటిగాని పిక్ చేసుకున్నాను అనమాట. వాడికి నాకు ఒకే సెంటర్ పడింది. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ప్రియదర్శిని కాలేజ్ లో పడింది. ఈ వర్షం వల్ల మేమే అందరికన్నా లేట్ గా వెళ్ళాం. ఇంకా లేట్ గా లోపలికి వెళ్లి ఫాస్ట్ గా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసాం. ఇంకా క్లైమేట్ కూల్ గా ఉందని గుంటూరు అంతా విహరించి ఒక రీల్ తీసాము. ఆ రీల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా అందరం కలిసి ఫోనిక్స్ మాల్ కి వెళ్ళాం. బయట బెంచ్ మీద ఒకటే కూర్చున్నాడని మనోడికి కంపెనీ ఇద్దామని మేమంతా జాయిన్ అయ్యామన్నమాట. ఎగ్జామ్ ఎలా రాసామో కొంచెం సేపు మాట్లాడుకుంటూ అక్కడే కూర్చునిపోయాం. ఇంకా మాల్ లో కొంచెం సేపు తిరిగి సైలెంట్ గా సైడ్ అయిపోయాం అనమాట. వెళ్లే ముందు మీరు కూడా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దు సుమి. మళ్ళీ కలుద్దాం, మరి వెళ్ళొస్తా.